పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓవైపు పార్టీ ఫిరాయింపుల విషయంలో కఠినమైన చట్టం తెస్తామంటూ ఎన్నికల సందర్భంగా మాటిచ్చి ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ సేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు లాంటి తీర్పు అని స్పష్టం చేశారు. తాము మొదటి నుంచి చెబుతున్నట్లుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని తేల్చి చెప్పారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందన్నారు కేటీఆర్. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. అదే విషయాన్ని కోర్టులు కూడా స్పష్టం చేశాయని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును కూడా స్పీకర్ లెక్క చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు వెళ్లిన సందర్భంలో సుప్రీం తీర్పును కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విషయంలో స్పీకర్ పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు కేటీఆర్. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మొదటి నుంచి తాము విశ్వసించామన్నారు కేటీఆర్. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని తేలిపోయిందన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ది ఎంత లెక్కలేనితనమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల పదవులు కూడా పోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి అన్న మాటలను కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా లేదంటే వాళ్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసిన ముఖ్యమంత్రిని కొట్టాలో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు హామీలతో ప్రజలను ఎలా మోసం చేశాడో అదే విధంగా ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు కూడా హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలు రేవంత్ మాటలు నమ్మి అడ్డంగా మోసపోయారని తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఊసరవెల్లి కూడా రాహుల్ గాంధీని చూసి సిగ్గుపడుతుందన్నారు. ఓవైపు రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ సేనని విమర్శించారు. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపుల విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు పార్టీ మారిన చట్టసభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు చేసేలా చట్టం తెస్తామంటూ హామీ ఇచ్చి మరోవైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా అంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇదేం ద్వంద్వ నీతి చెప్పాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పింఛన్ రాకుండా చట్టం చేయడం, కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ ఎత్తుకెళ్లుతోందని మొత్తుకోవడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఒక నీతి, ఇతర రాష్ట్రాల్లో ఒక నీత, ఇది ఏ విధానమో చెప్పాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారని అన్నారు కేటీఆర్. ప్రజల సమస్యలు గాలికి వదిలి పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహించిందని కేటీఆర్ మండిపడ్డారు. అటు న్యాయస్థానంలోనూ ఇటు ప్రజాక్షేత్రంలోనూ హస్తం పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని తేల్చి చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నైజం అర్థం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.